హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వ్లాగ్స్ వీటీపీ. ఇంతకుముందు మనం ఒక వీడియోలో చూపించాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాము. స్టెమ్ బార్డర్ అనేది పెద్ద మనకి పెద్ద సమస్యగా మారింది శ్రీగంధం తోటలో. ఇదేంటంటే లోపల కాండాన్ని తొలిచి లోపల ఉన్న చెక్కని పొడిగా చేసి బయటకు పంపిస్తుంది. దానివలన ఆ చెట్టు దాని రంగు దానికి వృద్ధి కోల్పోవడం జరుగుతుంది. అందువలన మనం దానికోసం ఇంతకుముందు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాము. అంటే ఏ కెమికల్ యూజ్ చేయాలి, ఎలా ఏ మోతాదులో కలపాలి, అలాగే ఎలా క్లీన్ చేయాలి అని మనం విడిగా ఇంతకుముందు వీడియోలో మనం చూపించాము. అదేవిధంగా ఈ వీడియోలో ఏముందంటే సేమ్ మనం ఎలా చేసాము అన్నిట్లకి చెట్లకి ఎలా ఇంప్లిమెంట్ చేసాము అనేది చూస్తూ ఉన్నాము. ఇది కొంచెం వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటుంది. ఎందుకంటే నీకు ఇవి మల్టిపుల్ చెట్లకి మనం చేసిన విధానాన్ని కొంచెం ఫాస్ట్ గా చూపించాను. చాలా చెట్లు తీసాం కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగా దానికి పైన కింద హోల్ హోల్ ఇది హోల్ చూడండి, మీకు ఎంత మట్టి పెట్టిన వెళ్తా ఉంది. అంటే ఆ చెట్టు యొక్క లోపల చావని శుభ్రంగా తినేసింది అది. అంటే మనం కొన్ని రోజులు ఈ గిడ్డి సమస్య వలన మనం సరిగ్గా చూడలేదు. చూడకపోవటం వలన అది బాగా పెరిగిపోయి అవి బాగా ఆ, ఈ పురుగు అనేది కాండం మొత్తాన్ని తోల్చేసి పెద్ద హోల్ చేసింది, పెద్ద పగ్గేసింది. అందువలన నీకు ఎంత మట్టి పెడుతున్నా వెళ్తానే ఉంది లోపలికి. సో వీలైనంత వరకు మనం సాధ్యమైనంత వరకు ఆ హోల్ ని క్లీన్ చేసి సాధ్యమైనంత వరకు మనం మట్టి లోపలికి నెట్ పెట్టేశాము. ఓకే. ఆ చూడండి, ఇప్పుడు ఈ చెట్టు మీరు చూస్తున్నారు కదా, దీనికి చెదులు పట్టింది. చూడండి ఎంత చెదులు చూడు, ఎర్రగా. ఈ చెట్లకి చెదులు పట్టడం వలన అది కూడా కొంచెం దాని వృద్ధికి ఆటంకం కలుగుతా ఉంది. పైన చర్మం అంతా లేచిపోయి అది తొందరగా చెట్టు పాడవడానికి అవకాశం ఉంది. సో అందువలన అప్పుడప్పుడు మనం చూసుకుంటా ఉండాలి. చెదలు పట్టిన పురుగులను కూడా తీసుకుంటూ ఉండాలి, చెదలను కూడా. ఇది చూడండి, ఇక్కడ మీకు అవపడుతుంది కదా ఈ పౌడరు. ఇది ఇట్లా నీకు ఏ చెట్టు కాడ అయితే ఇట్లా పౌడర్ ఉంటుందో ఆ చెట్టు కాడికి వెళ్ళేసి మనం హోల్ని నీట్గా వీలైనంత వరకు క్లీన్ చేసుకొని మనం సోదా కానీ లేదా అలా హోల్ని మొత్తం శుభ్రంగా మనకున్న సోతోటి క్లీన్ చేయాలి. మీరు చూస్తున్నారు కదా ఆ పక్కనే ఉన్న పొడి అంతా ఆ ఈ పురుగు ద్వారా మన మొత్తం బయటికి కాండాన్ని మొత్తం తొలిచి బయటకు వేసింది. సో నువ్వు ఏ చెట్టుకైతే ఎలా ఉంటుందో అలాగా ప్రతి దాన్ని నీకు ఒకసారి హోల్ సరిగ్గా నీకు ఆగపడదు. ఆ కింద పక్క ఎట్లా ఉండేది, కింద నీకు అక్కడ పొట్టు ఎక్కడి నుంచి వస్తుందో ఆ పొడి దాన్ని అబ్జర్వ్ చేసుకొని దాని ప్రకారం నీకు కొంచెం హైట్ లో చూసుకుంటే నేను లైట్ గా అది ఉబ్బినట్టు ఉంటది ఆ చెట్టు కాడ. సో అది కొంచెం డొల్లగా ఉంటది. ఆ డొల్ల కాడ మనం ఒకసారి ప్రెస్ చేసి దాని ప్రకారం దాని హోల్ ని మొత్తాన్ని క్లియర్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఆ సోపు తోటి నేను క్లీన్ చేయడం జరుగుతుంది. మనకి వీలైన సాధ్యమైనంత వరకు క్లీన్ చేస్తూ ఎంతవరకు మనం తీయగలము లోపల నుంచి అంతవరకు బయటికి తీయాలి. తీసిన తర్వాత మనకి మీకు తెలుసు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకున్న కెమికల్ వాటర్, అంటే ఉమ్మనకుండా ఫస్ట్ ఆల్రెడీ మనం మిక్స్ చేసాం కదా, ఆ వాటర్ని తీసుకొని దానికి హోల్కి స్ప్రే చేసి తర్వాత మనం మట్టితోటి కొంచెం తడిమట్టితోటి హోల్ని మనం తడిమట్టి అంటే అక్కడ దొరకదు, మనం సేమ్ వాటర్ని కొంచెం మట్టిని మిక్స్ చేస్తే నీకు తడిమట్టి వస్తుంది. దాన్ని హోల్కి శుభ్రంగా వీలైనంత వరకు హోల్కి ఎంతవరకు మనం బుడ్చగలమో అంతవరకు మట్టితోటి బూట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈజీగా అటాక్ కాకుండా ఉంటుంది. దీంతో పాటు ఇంకో సమస్య, ప్రధాన సమస్య ఏంటంటే మనకి చీమలు మాకు చుట్టూరు అంతా నీకు చెట్లు గడ్డి అంతా ఉండడం వలన చీమలు కూడా పెద్ద సమస్యగా మారిపోతుంటాయి. ఇప్పుడు చూస్తే మధ్యలో అంతా చూడండి, మీరు అంతా అది ఇరిగిపోయి డొల్లగా ఉంది. ఈ డొల్ల చూడండి అంత డొల్ల కూడా ఆల్రెడీ ఒక కొమ్మ బ్రాంచ్ ఇరిగింది. అది ఆ బ్రాంచ్ నుంచి కూడా హోల్ పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇలాంటి వాటిలో మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఓకేనా?
ఇలా ప్రతి హోల్ని మనం మాన్యువల్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఎక్సర్సైజ్. సో శ్రీగంధం అంటే ఊరక ఆదాయమే కాదు, దానికి కొంచెం చాలా వర్క్ ఉంటుంది. ఇది కొంచెం చిన్నపిల్లల్ని చూసుకోవాలి మనం. చిన్నపిల్లల్ని ఎట్లా పెంచుతారో అట్లాగా నీకు ప్రతి సంవత్సరం హోల్స్ని మనం చూసుకుంటూ దాన్ని పూడ్చుకుంటూ పురుగుల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు దానికి చుట్టూరు కొంచెం మనకి గడ్డి మొలుస్తుంది కదా, గడ్డిని క్లీన్ చేసుకోవాలి. దానికి మనకి వాటరింగ్ ఎక్కువ అవసరం లేదు, కానీ వాటరింగ్ కావాలి. ప్లస్ నీకు అప్పుడప్పుడు ఇంతకుముందు ఓ మొక్క చెప్పినట్టుగా చెదలు ఉంటుంది. ఆ చెదలు మొత్తం క్లీన్ చేసుకుంటూ దీనికి సపోర్ట్ మొక్కలు ఉన్నాయా లేదా చూసుకుంటూ ఉండాలి. లేకపోతే నీకు చెట్టు అంత ప్రోగ్రెసివ్ ఉండదు, సరిగ్గా పెరగదు, అది నిదానంగా పెరుగుతూ ఉంటుంది. సో మేము దానికోసం మనం ఏం చేస్తామంటే, నీకు ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని రోజులు మనం కోడి పెంట వేసాము. తర్వాత మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి మనం వేయలేదు. సో మనకి వీలైనంత వరకు ఏది వీలుంటే అది న్యాచురల్గా పెంచడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దానికి సహజ సువాసనని కోల్పోకుండా ఉండాలంటే మనం వీలైనంత వరకు దాన్ని వీలైనంత వరకు సహజసిద్ధంగానే పెంచాలి. ఈ కెమికల్ ఎందుకంటే మనం యూజ్ చేస్తుంది వేరే ఆప్షన్ లేదు అవి దాన్ని చంపేయడానికి, దాన్ని వేయటానికి. సో మీరు కొన్ని ఫొటోస్, ఇమేజెస్ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి హోల్స్ ఉన్న ప్రాంతము. హోల్స్ అన్ని కొన్ని మీకు ఫొటోస్ రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాను, చూడండి. హోల్ ఒకటి, కొన్ని చాలా హోల్స్ ఉన్నాయి చూడండి, చాలా హోల్స్ క్లోజ్ చేసినవి. ఇవన్నీ మీకు ఒక ఇమేజ్ రూపంలో చూస్తూ ఉండండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ డిఎస్ఆర్ బ్లాగ్స్ విటిపి. చూస్తూ ఉండండి. కొన్ని ఇమేజెస్ అన్ని మనం చేసినవన్నీ, అంటే ఎన్ని మొక్కలు చేసాము, ఎట్లా యూజ్ చేసాము, ఎట్లా హోల్ క్లోజ్ చేసాము, అన్ని కొన్ని ఇమేజెస్ పెట్టడం జరుగుతుంది. జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఇది చేతిలో పెట్టింది కూడా మీకు చూపించాము. ఓకేనా? Thank you friends. Thanks for watching DSR Blogs video. We'll see you in the next video. Thank you.